అంటే 'గౌతమ్' హీరోనే కాదు, ఆల్కహాల్, డ్రగ్స్, అమ్మాయిలు. డైరెక్టర్ కూడా అని చెప్పేసి Yeah. 'ఆకాశ విద్యలో' అని ఒక అద్భుతమైన సినిమా, తిక్కదెంగు వచ్చేసిన అది కూడా అర్జున్ రెడ్డి లాంటి సినిమా చేసి, అది ఎందువల్ల ఆ సినిమా అంత ఇది అవ్వకపోవడానికి రీజన్ ఏమని అనుకుంటున్నారు? సో అంటే యాక్చువల్లీ లైక్ ఐఎమ్ అన్ ఇండీ ఫిల్మ్ మేకర్. Mm. అంటే ఒక ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుంటే ఒక పెద్దవాళ్ళ సపోర్ట్ లేకుండా లైక్ నాకున్న రిసోర్సెస్ లో లైక్ నేను ఒక స్టోరీ రాసుకొని Mm. అండ్ కొంచెం మంది ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యి లైక్ మాకు తెలిసిన వాళ్ళ సర్కిల్లో కానీ అట్లా అప్రోచ్ అయ్యి వాళ్ళకి నచ్చి వాళ్ళకి నా మీద నమ్మకంతో పెట్టి అంతా మా అంతటా మేము చేసి బయటికి తీసుకొచ్చిన ఫిల్మ్ అన్నమాట. ఓకే. సో ఎప్పుడైతే మనకు ఒక ప్రాపర్ బ్యాకింగ్ కానీ లేకుంటే ఒక ప్రొడక్షన్ హౌస్ కానీ లేకుంటే ఒక డైరెక్టర్ కానీ లేనప్పుడు 100% ఆడియన్స్ లోకి తీసుకురావడం అన్నది ఇట్ విల్ బి లైక్ వెరీ డిఫికల్ట్ టాస్క్ కదా, And అందరికీ చాలా tough. తెలిసింది. అవును, ఎందుకంటే దెర్ నీడ్ ఒక మంచి సోర్స్ ఉండాలన్నమాట Mm. మనం బయటికి ఎప్పుడైనా ఫిల్మ్ తీసుకురావాలన్నప్పుడు. అండ్ అప్పటికి నేను బిగ్ బాస్ వెళ్ళకపోవడానికి ముందన్నమాట Oh. ఇదంతా జరిగింది. సో ఆ టైంలో నాకు అంత ఫేమ్ లేకుండే అండ్ అంత రీచ్ లేకుండే. సో అదంత జనాలకు రీచ్ అవ్వలేదు. చూసినంత వరకు మాత్రం చాలా లైక్ పాజిటివ్ కామెంట్స్ వచ్చింది. యా, అసలు And, ఆ ట్రైలర్ కూడా అది yeah. అర్జున్ రెడ్డి లాగా ఉంటుంది. అంటే అది అవును. మరో అర్జున్ రెడ్డి అవ్వాల్సిన ఫిల్మ్. యాక్చువల్లీ నేను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత దానికి ట్రైలర్ కి, టీజర్ కి, సాంగ్స్ కి చాలా వ్యూస్ పెరిగినాయి. అంటే సర్చ్ చేసి చూస్తారు కదా యూట్యూబ్ లో గౌతమ్ కృష్ణ ప్రీవియస్ వర్క్స్ ఏంటని అట్లా. సో నాకు అది ముందు నుంచి కాన్ఫిడెన్స్ ఉండే. అంటే ఇప్పుడు దీని డ్యూ క్రెడిట్ రాకపోయినా కూడా ఏదో ఒక రోజు లైక్ పీపుల్ విల్ రికగ్నైజ్ అన్నది మాత్రం నాకు ఉండే. స్టిల్ నువ్వు బిలీవ్ చేస్తున్నావా? అంటే ఈ డేస్ లో కూడా, అంటే ఈ డేస్ లో ఏంటంటే పెద్ద హీరోనే అవ్వాలి, ఇలానే ఉండాలి, పెద్ద డైరెక్టరే ఉండాలి, అలా ఏం లేదు. సబ్జెక్ట్ బాగుంటే ఎవరు చేసినా అది హిట్ అవుతుంది అవును. కదా. మరి ఈ రోజుల్లో కూడా అంటే లైక్ అది థియేటర్ లో మనం తీసుకెళ్లేసరికి ఇట్స్ లిటిల్ అంటే ఓవర్ బోర్డ్ అయింది బడ్జెట్ కూడా. అచ్చా. సో మనకి బయర్స్ కానీ వాళ్ళు ఇప్పుడు మనం చాలా తక్కువ బడ్జెట్ లో అంటే ఒక 2 crores లోపల ఒక ఫిల్మ్ కంప్లీట్ చేసి మనం బయర్స్ దగ్గర తీసుకెళ్తే మైట్ బి చిన్న ఫిల్మ్స్ కన్సిడర్ అవుతాయేమో, కానీ ఆ టైంలోనే అది ఒక 4 CR దాకా అయిందనమాట ఆ ఫిల్మ్ కి బడ్జెట్. సో కొంచెం బయర్స్ అంటే కొత్త వాళ్ళు కదా అని భయపడ్డాము. సో ఇక ఓన్ రిలీజ్ కే వెళ్ళాల్సి వచ్చింది అనమాట అప్పుడు. సో ప్రొడ్యూసర్స్ అచ్చా, మీరు అమ్మడానికి కొంచెం ఎక్కువ చెప్పడం వల్ల ఇది అయిందా? మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్. అండ్ అంత ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ లేకపోవడము. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనము ఆడియన్స్ కి వాడికి ఫస్ట్ అసలు ఓపెన్ చేసి గౌతమ్ కృష్ణ అంటే అసలు ఓపెన్ చేసి ట్యాప్ చేసి చూడాలి కదా. అంటే సో ఎవరు అప్పుడు నేను థియేటర్ బిగ్ కి బాస్ కి రావడానికి బిగ్ బాస్ కి వెళ్ళక ముందు 1 year కి ముందు రిలీజ్ అయింది అనమాట. ఎగ్జాక్ట్లీ 1 year అంటే 2022 సెప్టెంబర్ లో నాకు ఆకాశ విధుల్లో ఫిల్మ్ రిలీజ్ అయింది. 2023 సెప్టెంబర్ లో బిగ్ బాస్ సీజన్ 7 కి వెళ్ళిన. అవును. సో అట్ ది సేమ్ టైం ఓకే అది రీచ్ అవ్వలేదు, అది ఒక మ్యాటర్ అయితే లైక్ నాకు బిగ్ బాస్ సీజన్ 7 ఆఫర్ రావడానికి రీజన్ ఆ ట్రైలర్ అండ్ ఆ సాంగ్స్ అండ్ నా ప్రొఫైల్ వాళ్ళకి వెళ్ళింది అనమాట యాక్చువల్లీ. ఓ, సో బిగ్ బాస్ టీమ్ కి వెళ్ళి వాళ్ళు చూసి లైక్ ఈ అబ్బాయిని ఒకసారి పిలిపించండి, లైక్ మాట్లాడదాము, ఆడిషన్ చేద్దాం. అంటే ఆడిషన్ మీన్స్ ఇంటర్వ్యూ ఒకసారి కైండ్ ఆఫ్. చూద్దాము ఏంటి సో అని. ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి బిగ్ బాస్ సెలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫిల్మ్ ట్రైలర్, టీజర్ అండ్ సాంగ్స్ చూసే పిలిచారనమాట. సో అంటే ఒకటి కాకపోయినా ఒకటి జరిగింది. ఇంటర్లింక్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఆ ఫిల్మ్ చేసి ఉండకుండా ఉంటే 100% నాకు బిగ్ బాస్ సీజన్ 7 ఛాన్స్ వచ్చేది కాదు అండ్ అందరికి తెలిసేవాడిని కాదు. సో ఐఎమ్ హ్యాపీ దట్ అంటే అప్పుడప్పుడు మనకి టైం పడుతుంది కానీ మనకి లైక్ నిజంగా Time టాలెంట్ ఉంటే రావడానికి, లైక్ మనకి మన స్కిల్ ఉంటే ఏదో ఒక రోజు గుర్తింపు వస్తుంది అని మాత్రం నేను బిలీవ్ చేస్తా. అండ్ అదే జరిగింది అక్కడ. కాఫీ తాగుతూ మాట్లాడొచ్చు మీరు ప్రశాంతంగా. హా. సో ఇప్పుడు గౌతమ్ హీరోగా కంటిన్యూ చేస్తున్నాడు. మ్మ్. మంచి సబ్జెక్ట్ తో మా అందరి ముందుకి రాబోతున్నాడు. అండ్ ఆ లుక్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్. ఐ విష్ అంటే మనకి కొంతమంది హీరోలు కేటగిరీస్ ఉంటాయి, అవును. లైక్ తరుణ్, ఉదయ్ మ్మ్. కిరణ్, లవర్ బాయ్ లాగా. ఆ. సో ఆ సెక్టర్ ఎప్పుడు ఖాళీగానే ఉంది. అవును. నేనేమంటున్నానంటే గౌతమ్ ఫేస్ అలాగే ఉంటుంది కాబట్టి ఆ సెక్టర్ లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మ్మ్. మీరేమంటారు? అలానే ఉంటారా లేకపోతే యాక్షన్? లేదు లేదు, అలా. అంటే నాకు పర్టికులర్ గా అంటే నాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి అనమాట యాక్చువల్. అంటే లైక్ మీరు బిగ్ బాస్ లో కూడా చూసింది ఓకే లవర్ బాయ్ అంటే బికాస్ ఆఫ్ డీసెంట్ గై అన్నది అవును. అందరికి కామన్ గా అనిపించే పాయింట్, కానీ కొన్ని అగ్రెసివ్ రోల్స్ కానీ అవి కూడా నాకు చేయాలని ఉంటది. అండ్ అట్ ది సేమ్ టైం మెయిన్ ఆడియన్స్ కి మనకు ఒక కనెక్టివిటీ ఉండాలి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అంటే ఏదో టూ మచ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయి అంత కమర్షియల్ ఒక పెద్ద హీరో రేంజ్ లో నన్ను యాక్సెప్ట్ చేయరు ఆబ్వియస్లీ. ఎందుకంటే ఆమె యంగ్ యాక్టర్ అవును. అండ్ నన్ను ఒక ఫ్రెష్ ఫేస్ లాగానే చూస్తారు కాబట్టి మెయిన్ నాలో వాడు చూసుకోవాలి ఆడియన్స్ అనేవాడు. కరెక్ట్. సో మోర్ దాన్ అప్పుడే కదా మనకి కనెక్టివిటీ వచ్చేది. అరే నాలా చేస్తున్నాడు, నాలాగే అవును. ఉన్నాడు, బిహేవ్ చేస్తున్నాడు అన్నప్పుడు అది ఆబ్వియస్లీ మనం ఓన్ అవునవును. చేసుకున్నట్టే. సో నా టార్గెట్ ఎప్పుడు అదే. అంటే లైక్ ఎనీ కైండ్ ఆఫ్ జానర్ ఐ టేక్, ఐ వాంట్ టు రెప్లికేట్ ద జనరల్ ఆడియన్స్, ఐ వాంట్ టు రెప్లికేట్ ఏ కామన్ మ్యాన్ అన్నది నా మెయిన్ టార్గెట్. సో ఈవెన్చువల్లీ లైక్
వాట్ మైట్ హ్యాపెన్ అన్నది నేను చెప్పలేను కానీ సో ఈ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ మై కెరియర్ మాత్రం నేను మెయిన్ టార్గెటింగ్ ఏ జనరల్ ఆడియన్స్. సో వాడిని వాడు కనెక్ట్ చేసుకునే ఒక ఎమోషన్ ఆ స్టోరీలో ఉంటే నేను 100% నాకు నచ్చుతుంది అనమాట ఆ సబ్జెక్ట్. అండ్ సోలో బాయ్ అన్నది ఏంటంటే వెరీ లోవర్ మిడిల్ క్లాస్ గై. సో అందరు చూసిన ప్రతి ఒక్కడికి లైక్ ఎనీ స్ట్రీమ్ లో ఉన్న ఎవరికైనా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అనమాట అది. సో అది చాలా మంచి సబ్జెక్ట్. అంటే దాంట్లో గౌతమ్ కృష్ణ అనే పర్సన్ కనిపించాడు. సో ఆ కృష్ణ అనే క్యారెక్టర్, హీరో పేరు కృష్ణ దాంట్లో. సో వాడి క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది, ఒక లోవర్ మిడిల్ క్లాస్ గై లైఫ్ వాళ్ళు ఏంటి వాళ్ళని అన్నది ఊహించుకుంటారు కనిపిస్తుంది ఆ అంతే. క్యారెక్టర్ లో. Yeah. మంచిది. Huh. అండ్ కమింగ్ టు ద పాయింట్,